గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. టేపులెందుకు దండగా ఉత్తర్వులే ఉండగా ఎఫ్టీఎల్ నుంచి 500 మీటర్ల దాకా ఇటుక పేర్చొద్దు, గోడ కట్టొద్దు, అది పూర్తిగా నిషిద్ధ ప్రాంతం. 2007లోనే పురపాలక శాఖ మెమో జారీ చేసింది. కిలోమీటర్ పరిధిలోని నిర్మాణాలపైన ప్రత్యేక ఆంక్షలు విధించిన సర్కార్ అని వార్త చూస్తున్నాం. గతంలో అంత నిబంధనలు ఉన్నా కూడా యథేచ్ఛగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, అలాగే ఎమ్మెల్యే వివేక్ ఫామ్ హౌస్ రెండు కూడా హిమాయత్ సాగర్లో ఎంత నియర్ బైగా ఉన్నాయో మనం చూస్తున్నాం. సో పైగా వాళ్ళు కొత్తగా టేబుల్ తీసుకొని రండి, కొత్తగా టేబుల్ తీసుకొని కొలుచుకోండి, ఆ లోపు ఉంటే కూల్చండి అంటున్నారు. బట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ నీటి ప్రవాహం చివరికి ఆనుకొని దాదాపు ఒక 100 మీటర్ల దూరంలోనే రెండు ఫామ్ హౌస్లు మనకు కనిపిస్తున్నాయి. బఫర్ ముట్టుకోవద్దు, నమస్తే కథనంపై అధికార పక్ష నేతల్లో కలకలం. హైడ్రా కమిషనర్కు మంత్రులు ముఖ్య నేతల పిలుపు. ఎఫ్టీఎల్ వరకే పరిమితం కావాలని అల్టిమేటం. తమవి కూల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తారని భయపడుతున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. తుమ్మిడిగుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 3.3 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కూల్చివేతలు. నోటీసులు ఇవ్వకుండా కూల్చడం బాధాకరం. తీర్పు వ్యతిరేకంగా వస్తే నేనే కూల్చేవాడిని. ఎన్ కన్వెన్షన్పై కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున స్పందించారు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం, అక్రమం అంటూ రాత్రికి రాత్రే కూల్చివేతలు. వాదన వినిపించే సమయం ఇవ్వని అధికారులు. బుల్డోజర్ న్యాయం అనాగరికం, ఆమోదయోగ్యం కాదు, వెంటనే ఆపాలి. చట్టం చేసేవారికి ఉల్లంఘించే వారికి తేడా ఉండాలి. ప్రభుత్వాలే నేరస్తుల్లా ప్రవర్తించొద్దు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసినటువంటి కామెంట్స్ చూడొచ్చు. హైడ్రా చూపు ఒకవైపైనా అనే వార్త కూడా మనం చూస్తున్నాం. అనురాగ్ గాయత్రి విద్యా సంస్థలపై కేసు. బుల్డోజ్ బఫర్ జోన్లో భవనాలు ఉన్నాయని ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు. అన్ని అనుమతులతో నిర్మాణాలు చేశామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పేర్కొంటున్నారు. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్. రుణమాఫీ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడలు. మొదటి నుంచి ముఖ్యమంత్రి అదే తీరు. బియ్యం స్కామ్ వెలుగు చూడగానే ఫోన్ ట్యాపింగ్ లీకులు. అమెరికా పర్యటన ఒప్పందాలపై విమర్శలు రావడంతో తెరపైకి తెలంగాణ తల్లి, రాజీవ్ గాంధీ విగ్రహాల వివాదం. రైతుల ఆగ్రహాన్ని కప్పిపుచ్చేందుకు కూల్చివేతల పర్వం. రాఖీ కడితే నోటీసులు. కేటీఆర్కు దట్టి రాఖీలు కట్టిన 6 మహిళా కమిషన్ సభ్యులకు తాకీదులు. వారికి నోటీసులు జారీ చేసిన చైర్పర్సన్. ప్రజాభవన్ ముట్టడి తథ్యం. రుణమాఫీకి డెడ్ లైన్ సెప్టెంబర్ 15. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అల్టిమేటం. సీతక్క మా రుణం మాఫీ కాలేదక్క. మంత్రి గ్రామం జగ్గన్నపేట అన్నదాతల ఆవేదన. బట్టి ఊరిలో మాఫీ వట్టిదే. ఆర్థిక మంత్రి గ్రామంలో అందని ద్రాక్షగా రుణమాఫీ. రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు. రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేశారంటూ ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతుంది. బేసిక్పై 50% పెన్షన్. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకటించిన కేంద్రం. చివరి 12 నెలల సగటు బేసిక్పై 50% పెన్షన్ అనే వార్తలు చూస్తున్నాం. విద్యుత్తు కోతలపై భగ్గుమన్న ప్రజలు. నిజామాబాద్ జిల్లా గన్నారం సబ్స్టేషన్ వద్ద ధర్నా చేశారు వాళ్ళు. RRR బాధితుల ఆందోళన. రిజర్వాయర్లో నీళ్లు ఉన్నా పారని కాల్వలు. జనగామ మండలం అసలే కరువు ప్రాంతం. నీరు లేక అనేక తిప్పలు పడ్డ ఈ ప్రాంతానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేసింది. ఇప్పుడు రిజర్వాయర్లో నీళ్లున్నా కూడా మళ్ళీ ఆ భూములు ఎండిపోతున్న పరిస్థితి. మహిళా కాంగ్రెస్ దౌర్జన్యం. మీడియా సాక్షిగా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులపైన దాడి. నెయిల్ కట్టర్ చాకులతో గాయపరిచిన కార్యకర్తలు. మహిళలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్. మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. పీసీసీపై పీఠముడి. ఎటు తేల్చిన అధిష్టానం. మహేష్ కుమార్ గౌడ్కు మధుయాష్కి నుంచి తీవ్ర పోటీ. సీఎం సీనియర్ల నేతల మధ్య తారస్థాయికి ఆధిపత్య పోరు. అసోసియేషన్లు చెబితే ప్రమోషన్ ఇచ్చాం. సీఎం శాఖలోనే పదోన్నతుల అర్రాస్ కథనం నేపథ్యంలో సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ వర్షిని వివరణ. తెలంగాణ పాముల్ని కాపాడుతున్నదెవరు. హైదరాబాద్లో కర్ణాటక వాల్మీకి స్కామ్ లింకులు. సిద్ధు అవుట్. కర్ణాటకలో సీఎం మార్పు ఉండే అవకాశం ఉందనే వార్త చూస్తున్నాం. తెలంగాణను కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు. కేటీఆర్ సంధించిన ప్రశ్నలు అనేకమున్నాయి. వాల్మీకి కార్పొరేషన్ స్కామ్లో తగిన ఆధారాలు ఉన్నా ఇక్కడ చర్యలు ఎందుకు లేవు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో సీఎం మార్పు ఉండే అవకాశం ఉంది. కేసుల్లో కూరుకుపోతున్న సీఎం సిద్ధరామయ్య. కేంద్రంపై మళ్లీ పోరుబాట. నవంబర్ 26న అన్నదాతలు, కార్మికుల దేశవ్యాప్త ఆందోళన జరగబోతోంది. తెలంగాణ టుడే. హైడ్రా పుట్స్ మినిస్టర్స్ ఇన్ ఏ స్పాట్ అని ఒక వార్త చూస్తున్నాం. సోర్సెస్ సేస్ కాంగ్రెస్ లీడర్స్ ఆల్సో స్పెండింగ్ అనీజీ నైట్స్ విత్ ఏజెన్సీ కంటిన్యూయింగ్ డిమాలిషన్ డ్రైవ్ అనే ఒక వార్త మనం ప్రధానంగా దీంట్లో చూడొచ్చు. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.